కరీంనగర్ జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో మోదీ గిఫ్ట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంకల్పంతో విద్యార్థులకు సౌకర్యార్థం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మారుపాక గ్రామానికి చెందినటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెడవనేని వికాస్ విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి రవాణా ఇబ్బందులను తొలగించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి సమాజానికి గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. మరి మార్పాక గ్రామం అంటే ఎంతో మరి ప్రత్యేకం. మాకు మా తాతలూరు ఇక్కడ నుంచి నారంభైనా కానీ మరి మార్పాకని మర్చిపోలేదు. మొన్ననే మా శ్రీ హనుమంతరావు గారు పోయిన సంవత్సరం అనుకుంటా వారు రిటైర్మెంట్ అయినాక కూడా వారి రిటైర్మెంట్ ఫండ్ లో మార్పాకకు నారంకి మార్పాక ఎక్కువ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఆ ఊరిని వారు ఎంత పైకి ఎదిగినా వారి ఊరిని వారు మర్చిపోలేదు శ్రీ హనుమంతరావు గారు. అలాగే రాజేశ్వరరావు గారు అయినా విద్యాసాగరరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నారంతో పాటు మార్పాక కూడా వారు సరైన నిధులు డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇదే స్ఫూర్తితో మనం అందరము రాజకీయాలకు అతీతంగా మార్పాక గ్రామాన్ని డెవలప్ చేసుకుంటా ముందుకెళ్దాం. ఈరోజు బండి సంజయ్ గారు పిల్లలకు సైకిళ్ళు ఇవ్వడంతో విద్య పట్ల వారికి ఉన్న ఇంట్రెస్ట్ చొరవ వాళ్ళు చూపించారు. సైకిల్ ఉంటే అదొక మోటివేషన్, ఆలస్యంగా రాకుండా స్కూల్కి ఉంటుంది, వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది ఉద్దేశంతో పిల్లలకు సైకిల్ ఇవ్వడం జరిగింది. సంజయ్ గారు విద్య వైద్యం ఈ రెండు రంగాలు సమాజంలో ఎంతో ముఖ్యం. మనము సమాజంలో వ్యక్తులకు సరైన విద్య వైద్యం అందజేస్తే ఖచ్చితంగా వారు జీవితంలో వారు పైకి వస్తారు. వేరే ఏం చేయడం అవసరం లేదు, ఉచితాలు కూడా అవసరం లేదు. కానీ విద్య వైద్యం ఉచితంగా నాణ్యంగా మన ప్రజలు పిల్లలకు అందజేస్తే ప్రజలు బాగుపడతారు, వారి జీవితాల్లో వారు మెరుగుపడి ముందుకు పోతారనే ఉద్దేశంతోనే మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు పేద విద్యార్థుల కష్టాలు చూసి తను కూడా ఒక పేద స్థాయి నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు ఎన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది అన్నది వారు ఆలోచన చేసి వీరికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు కావచ్చు బుక్స్ కావచ్చు ఎక్కువ భారం అవుతుంది, వీళ్ళు నడవలేకపోతున్నారు అని చెప్పి తన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక 20,000 సైకిళ్లు మోడీ కానుకగా వారు